అందరికీ శుభోదయం. ప్రతి మనిషిలోనూ ఉండే అవలక్షణాల వల్ల ఏమి కోల్పోతారో, ఆ అవలక్షణాలన్నీ వదిలించుకుని ప్రతి మనిషి జీవితాన్ని ఎలా గడపాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది. అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది. భయం కలలన్నింటినీ చెరిపేస్తుంది. అనుమానం ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. అసూయ ప్రశాంతతని దూరం చేస్తుంది. కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీలోని ఆ అవలక్షణాలను వదిలించుకోవటం మీ చేతుల్లో మాత్రమే ఉందని గుర్తుంచుకోండి అని మనకి పరమశివుడు చెప్తున్నట్టుగాను ఇక్కడ మనం గుర్తించాలి. మనకి ఎవరికైనా మనిషికి సోమరితనం ఉంటే కనుక లక్ష్యాలన్నింటినీ చంపేస్తుంది. సోమరితనంతో ఉంటే మన లక్ష్యాలన్నీ మనం ఎలా సాధించుకోగలుగుతాము? బద్దకిస్తాం కదా. అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది. భయం కళలన్నింటినీ చెరిపేస్తుందంట. ఏమి చేయాలన్నా భయమే, ఎన్ని కళలు మంచి కళల కన్నా కూడాను. ఇలాగా ఈ అవలక్షణాలన్నింటినీ మనం వదిలించుకొని మన జీవితాన్ని గడపమని మనకి ఆదిదేవుడు చెప్తున్నట్టుగా మనం భావించి అలాగే ఇవన్నిటినీ వదిలించుకుని మన జీవితాన్ని ప్రకాశవంతంగా చేసుకుందాం మరి.